సురేష్ సురేష్ వినిపిస్తున్నదండి? నమస్తే వర్మ గారు. నమస్తే 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 అండి. ఏంటండి ఏం జరుగుతుంది? మళ్ళీ అంబడిగారికి నోటీసులు అంటారు, ఇంకా ఆయన వదలరా అని చెప్పి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. సార్, నేను మాట్లాడే ముందు ఒక యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ సోదరి రజని జనసేన, మర్రాపు సురేష్ జనసేన, రేగిడి లక్ష్మణరావు జనసేన, రేగిడి లక్ష్మణరావు నేను కూడా కలిపి జనసేన కోసం పనిచేస్తే ముగ్గురిని ప్యానల్లో తీసుకొచ్చారు సార్. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి నోటీసులు ఇచ్చినా అంటే నేను అనుకున్నది ఏంటంటే, గతంలో ఏదైతే దగ్గర 30 పైబడి కేసులు ఏవైతే నమోదు అయ్యాయో కోర్టు అవన్నీ కూడా కొట్టు తారేసింది. కానీ కొన్ని పోలీస్ స్టేషన్లకి ఆ యొక్క ఏదైతే ఏమంటుందని అది అందకపోవడం వల్ల కొంతమంది పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చారని చెప్పేసి నాకున్న సమాచారం. దాన్ని మీకు నేను పంపిస్తానని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్తున్నాడు. ఈరోజు ప్రెస్ మీట్ లోనే విన్నాను నేను. అయితే రజనీ మా సిస్టర్ మాట్లాడుతుంది, నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మంచి వాయిస్ ఉంది, ఒక న్యాయవాది. సడన్ గా ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చిందో నాకైతే తెలీదు. నేను దానికోసం చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు సార్, ఇప్పుడు గతంలో ఇప్పుడు మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు, అకృత్యాల గురించి మాట్లాడుతున్నారు, దాడుల గురించి మాట్లాడుతున్నారు. రజనమ్మ గారు ఇంత ముందు కూడా ఇలాగే పోరాడింది, నేనేం దాన్ని కాదనటంలా. కాకపోతే గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తులేదు, ఆ రోజు కోర్టులు గుర్తులేదు, ఆ రోజు పబ్లిక్ అంటే ఎలా భయబంతులు చేసేటప్పుడు ఎవరికి గుర్తురానటువంటి చట్టాలు, పోలీస్ స్టేషన్లు, ఎక్కడ లేని పుస్తకాలు తిరగేసి మరి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతుంటేనే బాధగా ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ లో వర్మ గారు మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? గతంలో 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు అనేది గుర్తుండటం లేదా? అరే, దాడులు చేసావు, పార్టీ ఆఫీసులు తగలబెట్టావు, పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి కార్లలో దిగ్గొట్టి మరి వెంటాడి మరి కొట్టావు, శిరోముండనాలు చేశారు, మైనింగ్, ఇసుక, మందు, ఒక్కటంటే ఒక్కటిగా సార్ ప్రతి ఒక్కటి కూడా వర్మ గారు చెయ్యిందంటే అకృత్యాలు ఏమీ లేవు. ఈ రోజు దొంగ 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 అన్నట్టుగా ఈ రోజులు వాళ్ళ ఆక్రందన, వాళ్ళ ఆక్రోషము, వాళ్ళ మాటలు చూస్తుంటే నిజంగా నాకు నవ్వాలో ఏడవాలో కూడా గుర్తురావడంలా. ఎందుకంటే తప్పు ఏ రోజైనా తప్పే సార్. నిన్నైనా తప్పే, ఈ రోజైనా తప్పే, అది రేపు చేసినా తప్పే. కానీ వీళ్ళకి ఇప్పుడు ఏదో ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేసి పనికిరాని విషయాల మీద మాట్లాడుతున్నారు. రకరకాలుగా వీళ్ళు వస్తుంటే ఏదో 2-3 వస్తున్నారులండి. ఇది చాలా బాధాకరమైన విషయం. చెప్పండి సార్ వర్మ గారు, ఇంకేమైనా అడగదాల్సింది? రైట్, ఓకే మాట్లాడదాం, చర్చిద్దాం. లక్ష్మణ్, బండారు వంశీ కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణ్, ఏంటి మళ్ళీ అంబటి గారికి నోటీసులట? చాలా మంది మీ ఫైర్ బ్రాండ్లు అందరూ కూడా కొంచెం సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయారని నిన్నటి నుంచి కూడా బాగా ట్రోల్ అవుతుంది. వర్మ గారు, మీకు ప్యానల్ ఉంది పెద్దలకి వీక్స్ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం. అంబటి రాంబాబు గారికి ఇచ్చిన నోటీసులో పార్ట్ 1A నోటీసులు ఇచ్చారు.